ఇంత ఓపికగా వచ్చినందుకు మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం. సోదరుడు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు గత 2 సంవత్సరాలుగా తన పనితీరుతో మీ మనసు గెలుచుకోవడమే కాదు, రూపాయి పార్టీ నుంచి సాయం చేయకపోయినా మొన్న ఎలక్షన్లో తన పనితీరుతో తన కార్యదక్షతతో 142 మంది సర్పంచ్లను గెలిపించుకున్న అనిల్ జాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇలా అనిల్ మాట్లాడినాక ఉపన్యాసం విన్నాక నా కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఒక ఇయ్యాలటి ముచ్చట చెప్పలే. 2001లో నేను నిర్మల్లో చదువుతున్న కాడికి వెళ్ళి మొదలుపెట్టిండు. ఎట్లా కేసీఆర్ సార్ని చూసి మొదలు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన, ఆ తర్వాత కార్ ర్యాలీలో ఎట్లా ఆదిలాబాద్కి వెళ్ళి నేరేడుగొండకి వెళ్ళి ఢిల్లీ దాకా కార్ ర్యాలీలో పోయినా, ఎట్లా మళ్ళీ తర్వాత సార్ నాయకత్వంలోనే ఎమ్మెల్యే అయినా, మరి ఎమ్మెల్యే అయినాక కూడా ఈ 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మీకు తెలియని ముచ్చట ఒకటి చెప్తా. నేను ప్రతిపక్షంలో ఉన్నా, కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళు ఫోన్లు చేసిండ్రు అనిల్ జాదవ్కు, కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసిండ్రు. ఆ 10 మంది పోయినారు కదా ఎమ్మెల్యేలు, మనోళ్ళం కూడా అట్లనే కొనుక్కుందాం అనుకున్నారు. కుల్లా చెప్తున్నాను, ఇలా సిగ్గుపడేది ఏం లేదు. కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే, పైసలు లేకపోవచ్చు గరీబ్గాడు కావచ్చు, కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు. అట్లాంటి నాయకులే. ఎందుకంటే బావిలో నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి, చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు. కానీ బావి ఎండినప్పుడు, కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది. ఇలా అంత క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పెద్దలు జోగు రామన్న గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వారికి, సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారికి, అట్లాగే గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మా సలీంబాయి గారు, వేదికపై ఆసీనులైన బోత్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గెలిచొచ్చిన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు. మరి సర్పంచులుగా గెలిచిర్రు అంటే వాళ్ళ గెలుపు వెనకాల చాలామంది ఉంటారు, 1000 మంది. వాళ్లకు అట్లే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లకు అట్లాగే గెలిపించిన వాళ్ళకు మనోళ్లకు ఓడించే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా పేరున అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అల్ల కూడా ఉంటారు, ఇక మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనోడు గెలుస్తుంటే ఒకటి కప్పల తప్పకెళ్ళి ఒకటి గుంజుతుంటాడు కిందికి, అట్లా కూడా కొంతమంది ఉంటారు. జర్ర మీరు వెనక రన్నింగ్ కామెంటరీ చేయకూరి. అట్లా మరి ఏదేమైనప్పటికీ నిజంగా మామూలు విషయం కాదు. 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది, రాబంధు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఎట్లయిపోయింది రైతుల హాలత్తు? ఇలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది. పంట కొనటోడు లేడు, కొంటే అందులో కట్టింగ్లు. సోయాకు కష్టమే ఉన్నది, పత్తికి కష్టమే ఉన్నది. పత్తి రైతు అయితే ఇలా చిత్తైపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రం వచ్చినాక, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక పత్తి రైతు చిత్తైపోయింది. సోయా రైతును అడిగేటోడు లేడు, దానికి మళ్ళీ కట్టింగ్లు. గతంలో 13 క్వింటాలు ఉంటాయి, ఇప్పుడు 7 క్వింటాలు అని కట్టింగ్లు. మొన్న అన్నవాళ్ళు పిలిస్తే, రామన్న గారు అనిల్ అన్న పిలిస్తే మన ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చిన నేను, మీరందరూ కూడా చాలామంది వచ్చినారు. వచ్చినప్పుడు మనం చూసినాం రైతుల హాలత్. మనం వస్తున్నామంటే మార్కెట్ బంద్ పెట్టిరు. ఆ రోజు మీకు యాదకుండాలి, మార్కెటే బంద్ పెట్టిరు. సోమవారం వచ్చినాం అనుకుంటాం మేము. ఆ రోజు కూడా సోమవారం మార్కెట్ బంద్ పెట్టిరు. అందుకే అనిల్ అన్న ఏం చేసిండు తెలివిగా, ఆడ మార్కెట్ బంద్ పెడతారా మీరని చెప్పి ఆయనతో నేరేడుగొండలనే తీసుకుపోయాడు. సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఉంటే ఆడికి గుంట పోయిండు, ఆడ చూపెట్టిండు. ఆడ రైతులతో మాట్లాడితే అక్కడ గదే కష్టం. అంటే ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏంది అంటే, రైతులు ఈ రైతు ఆ రైతు అని కాదు, మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ ఇలా గుండెల నిండా మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే రైతు పరిస్థితి, ఇలా ఎంత అధ్వానమైంది అని యాద్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. నేను చెప్పేది, మీరు ఊళ్ళల్లో మీరుంటారు, నాకంటే బాగా మీకే ఎరక. ఏమన్నా కోపమో తాపం ఉంటే మన మీద ఉన్నది. ఆడనో ఎన్నో కోపం ఉంటే మనం ఆడ కింది స్థాయిలో ఉండే నాయకుల మీద, నా మీద, మీ మీద ఉండొచ్చు, కానీ కేసీఆర్ మీద మాత్రం రాష్ట్రంలో ఏ రైతు కోపంగా లేడు అనే మాట వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినట్టు రైతులకు ఎవరైనట్టు చేయలే. 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఉన్నారా? కేసీఆర్ తప్ప. రైతు బంధు అసలు ప్రోగ్రాం పెట్టినోడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కేవలం ఉన్నారా? 24 గంటల కరెంటు, రైతు బంధు ఒక్కటే కాదు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి
5 లక్షల బీమా ఇచ్చిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఆ దేశంలో? ఒక అందుకే రైతుల కేసీఆర్ గారు అంటే ప్రేమ. పంట పండించిందంతా కొన్నాడు. కరోనా టైంలో కూడా 7,000 కేంద్రాలు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొన్నాడు. పంట తడిచిపోయినా, నానినా, మొలకెత్తినా, రంగు మారినా, ఏదైనా సరే మొత్తం కొని రైతులకు ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే గోదావరి, కృష్ణ ఈ 2 జీవనదులలో తెలంగాణకు గతంలో అన్యాయం జరిగింది కాబట్టి మనం కొట్లాడినాం, రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో ఇటు కాళేశ్వరం కట్టిండు, అటు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసిండు. మీ దగ్గర సదర్మాటు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు 1-2 కాదు బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రతి ఊర్లో ఉండే చెరువు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. అందుకే తెలంగాణ వ్యవసాయం బంగారం అయింది. మొత్తం భారతదేశంలో పంజాబు, హర్యానా దేశానికి ధాన్య భాండాగారం అంటారు. ఆ పంజాబు, హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను కేసీఆర్ గారు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, 1-2 కాదు కేసీఆర్ చేసిన పనులు. అని ఎందుకో కానీ మరి 2023 ఎలక్షన్ల మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి, 21 సీట్లు కమ్మైనాయి. దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం. సరే, కొంత బాధ ఉంటుంది, ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది. మాకు కూడా ఉండే, అరే గిట్లెట్లా అయ్యాను. ఒక్కసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువతో ఉన్నాయి. ఖానాపూర్లో 4,000 ఓట్లతో పోయింది, పక్క కాగజ్ నగర్లో 3,000 ఓట్లతో పోయింది. లేకపోతే ఇలా మనకు 4 ఎమ్మెల్యేలు ఉందరు, అన్నది కూడా తక్కువనే పోయింది. 6,000తోని రామన్న సబ్ది పోయింది. లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే ఇవాళ. ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే, కాగజ్ నగర్ మనకే ఉంటుండే, ఖానాపూర్ మనకే ఉంటుండే. ఈ ఇద్దరికి తోడు ఇంకో 3 ఉందరు. కానీ చిన్న మిస్టేక్స్ జరిగినాయి. నా ప్రార్థన మీతోనేమంటే, అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటాను. నిన్న నాగర్ కర్నూలు పోయినా, మొన్న మహబాద్ పోయినా, అక్కడ అడిగిన నాయకులను, కార్యకర్తలను నిజంగా చెప్పురని అడిగిన. మీరంటే గెలిపించుకున్నారు అనిలన్నను, మిమ్మల్ని అడిగేది ఏం లేదు. కానీ అక్కడ నాయకులను అడిగిన, నిజంగా చెప్పురు మీరు పోతే మా వాడు పోతాడు ఎమ్మెల్యే కానీ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే, అవు సార్ కరెక్టే అంటారు. గా మిస్టేకే చేయొద్దు, గా తప్పే చేయొద్దు. ఎందుకు? సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు. గతంలో ఒక ఎమ్మెల్యే సాబ్ ఉండే రాతోడు, ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు. ఆడ సక్కు గారు ఉండే ఆసిఫాబాద్లో, ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నంటే ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తగానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే. కాకపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పరిస్థితి ఏమిటిది. ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. ఓ 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా, ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకరికే వస్తుంది. మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో, మధ్యలో ఇంకోటి గెలుస్తాడు. మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది. అట్లా కాకుండా రేపు అనిలన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటి ఆయన, పెద్ద మనిషి ఆయన్నే మీ నియోజకవర్గానికి. కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు 10 మండలాల్లో జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, అనిల్ జాదవ్ అనుకోవాలి, గుద్ది ఇడిచిపెట్టాలి అంతే. ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు, ఆయన ఇట్లా నట, ఆయన కాలు వంకర నట, టింకర్ నట, అవన్నీ మాట్లాడద్దు. ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు, మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి, గట్టిగా పనిచేయాలి. అది గల్లీ ఎలక్షన్ అయినా, ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు. ఆ తప్పు జరిగియాలి. ఎవరు అవస్థ పడుతున్నారు? అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం, గ్రామాల్లో ఉన్న మనం. కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేమవుతుంది? ఏం కాదు, ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఏమనుకున్నారు ప్రజలు కూడా? కేసీఆర్ సారే చెప్తుండు కదా, 200 పెన్షన్ 2,000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు. కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2,000 4,000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు. బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన, ఏమని? అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నింటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు.
కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 72 తీసేస్తే, ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు, ఆ 72 తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మావు కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 2 సార్లు లక్ష రూపాయల చొప్పున 28,000 కోట్లు రుణం మాఫీ చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? వరుసగా 10 ఏళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే 10 ఏళ్ళు రైతుకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు. రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో 50,000 కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి 15 లక్షల మంది ఆడపిల్లల లగ్గం చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 34 మెడికల్ కాలేజీలు పెట్టిండు, 34 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. మీ మొక్కలకు 200 స్కూళ్ళు ఉంటే 1000 పంప నిన్న తట్టెడు మట్టి తీసినవా, ఒక ఇటుక పెట్టినవా, తులం బంగారం ఇచ్చినవా? ఆడోళ్ళకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఒకళ్ళకన్నా? నేను ముందే చెప్పిన, వీళ్ళు చాలా దుర్మార్గులు, వీళ్ళు 2,500 తులం బంగారం ఇచ్చే కేసులు కాదు, మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను ముందే. అవకాశం టోళ్ళు ఖతర్నాక్ మనుషులు వాళ్ళు. ఎందుకంటే మాకేం కోపం లేదు. అధికారం ఎవరు అబ్బ సొత్తు కాదు, ఎవరు అత్త సొత్తు కాదు, ఎవరికి శాశ్వతంగా ఉండదు, మాకు కూడా ఎరికే. కానీ మంచి మాటలు చెప్పి నడిపించాలి ప్రభుత్వాన్ని. ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ అసెంబ్లీలో అన్న అడిగిండు, అట్లా మేము అడుగుతున్నాం. బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం? ఎప్పుడు ఇస్తావా 2,500 ఆడోళ్ళకని అడుగుతున్నాం. ఏమంటాడు రేవంత్ రెడ్డి? అట్లా అడిగితే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు. మరి ఎప్పుడు ఇస్తావా? 15,000 ఇస్తా అంటివి, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అంటివి, అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అంటివి. ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఇది ఎక్కడ బాధ? స్కూటీలు ఎప్పుడు ఇస్తావా? మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు అంటివి ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఎప్పుడు ఇస్తావు? అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతావు. గివి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి. గివిటికేనా ఇక ఉన్నది? నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు, పేగులు వేసి మెడలేసుకుంటేందుకు, లేకపోతే గుడ్లు వీకి గోటీలాడుతందుకు. వాటికి మా పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు కవి చేస్తేందుకు. నువ్వు అవసరమా దీనికి? అంటే ఎంత బేకారు ముచ్చట్లంటే బాధ అనిపిస్తుంది. ఇక ఏమనంటే కేసీఆర్ గారిని తిడతాడు. అదొక్కటి నేర్చుకున్నాడు. ఏమనంటే కేసీఆర్ని తిట్టాలి. ఏమిటి తిడతావు కేసీఆర్ను? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు. 11 రోజులు సావుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు? ఏం చేసిండు? కేసీఆర్ తప్పు చేసినాడు. 2 ఏళ్లలో బొచ్చడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద. ఏం చేసినావు మరి కేసులు? ఏమనంటే ట్యాపింగు టూపింగ్. ఏం ట్యాపింగ్? ఎక్కడ ట్యాపింగ్? నేను అడుగుతున్నా. గూఢచారి వ్యవస్థ ఉంటుంది. అవు మరి గవర్నమెంట్ వాడేందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు, ఎమ్మెల్యేలను కొంటారు. ఎవరో తెలుసు కదా మీకు, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు. మరి గసంటోళ్ళని పట్టుకుంటేందుకు, దొంగలను పట్టుకుంటేందుకు పోలీసులు ఉండాలని లేదా? ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం నడిపే పద్ధతులు, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళే పద్ధతులా జరుగుతాయి ఇవన్నీ. నీకు చేత కాదు, అప్పు తప్పు చెప్తావు, అప్పు లెక్కలు తప్పు చెప్తావు, అప్పు చేస్తావు, ఒక పని చేయ చేత కాదు, ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి? మేము ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన. నేనేదో తప్పు చేసినట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట్టు, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావా చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే, విజ్ఞానం పోయినా వడ్లముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా. అటెనక వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెనక అమెరికా పోయినా. మన ఆయన ఏం చెప్పిందంటే, మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు. 1984-85 ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారంటే, నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడని ఇంటి ఎట్లుంటుందంటే, నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా మాట్లాడు? ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని.
ప్రజలు మామూలుగా తిడతలేరు. అసలు మీరు గొట్టం పెట్టరు పోయేకనన్నా ఎవరి ముంగటనన్నా ఆ తిట్లు వింటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు ఏం లెక్క. తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం. యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది యాప్. యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. గా తెలివి లేదు నీకు. నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు. అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదామైతే. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1 కోటి కావాలి. 1 కోట్లు ఏడున్నాయి చెప్పు బాబు. నువ్వే చెప్తివి. సెక్రటేరియట్ పోతే లంకె బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తురని చెప్తివి. యాడికెళ్ళి వస్తాయి పైసలు మరి? ఇక గిసొంటోడు దొరికిండు. మనకి ఏం చేస్తాం? ఇక 3 ఏళ్ళు భరించాలి, తప్పదు. ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు. మీకు వస్తలేవు పైసలు. రైతుకు రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ మన పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది. మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు. ఢిల్లీకి పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి తప్ప. ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారి ఏం కేసు పెట్టాలి నాన్న చూసుడు, ఇది తప్ప మంచి పని ఒక్కటి, ఒక మంచి మాట మంచి పని ఏది శాత కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే అటు ఇటు చూసేవారికి 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక ఇంకొక 2 ఏళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు. తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు పెడుతున్నట్ట. మీకు బోత్ల మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో. మరి గెలిచిన సర్పంచులు, మంచి సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నేను అన్నిలన్నం కోరుతున్నా, దయచేసి మీరందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన మొక్కలం గెలిస్తే సరిపోదు కదా. మీరు గెలిచిరు, మీరు జోరుదారుగున్నారు బోత్ల కాదు, మీరు గెలిచిరు, జోరు మీద ఉన్నారు బోత్ల. 140 మంది సర్పంచులు గెలిచిరు. కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు గెలవాలని చూసుకోవాలి. ఇక మా పని అయిపోయింది, మేము సర్పంచులు గెలిచిన మళ్ళీ ఎంపీటీస్ చూసుకుంటామంటే నడవదు. పక్కకు ఆదిలాబాద్లో కౌన్సిలర్లు గెలవాలి, అటు ఖానాపూర్లో గెలవాలి, ఇటు నిర్మల్లో గెలవాలి. అంతటా గెలిస్తేనే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దయచేసి ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు, చిన్న చిన్న తాకులాటలు ఉంటాయి. మనం ఆగమాగం కావద్దు. ఉంటాయి పంచాయతీలు ఉంటాయి. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఇక గెలిచిన సర్పంచులకు కూడా నా ప్రార్థన ఒకటి, ఇక ఉంటారు కొంతమంది వాళ్ళొకరు వీళ్ళొకరు మినిస్టర్లు. ఎందుకంటే ఈయన కొరుకుడు వాడని కొయ్య అయిపోయింది వాళ్ళందరికీ, అనిల్ జాదవ్. దాంతో ఏమిటిది ఇక బెదిరించడం మొదలు పెడతారు. ఓయ్ మీకు పైసలు ఇయ్యం, మీకు ఇందిరం ఇల్లు రానియం, మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని మాట్లాడతారు. మీరు ఒకటి యాద పెట్టుకోండి, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీకు ఎవరు మెహర్బాన్ చేస్తలేరు. మీకు వచ్చే పైసలు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మెహర్బానీతో వస్తలేవు. ఆ పైసలు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరి మెహర్బానీ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని? భారతదేశంలో ఒక 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, దానిలో ఎంపీలు, అక్కడ ఉండే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళు ఆడుంటారు. కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం. కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు, జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది. ఇంకొద్ది కిందికి వస్తే మండలము, మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, చైర్మన్ మున్సిపాలిటీల, ఎంపీటీసీలు, మండల పరిషత్తు అక్కడ మండలంలో. ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది, మర్చిపోకుండా. మీ పవర్ ఎవడు ముట్టలేడు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తే తీర్మానం ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి. లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి? మీరు గిన్న కొట్టేసి చాలు, తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు. కాబట్టి యాద పెట్టుకొని మీకున్నది పవర్. నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది.
ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు. సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. అనిల్ అన్న అన్నాడు మా దగ్గర బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయారని. మీ దగ్గరనే కాదన్న, మొత్తం అంతటా ఒకటైపోయారు. తెలంగాణ మొత్తం దొంగ చీకటి ఇద్దరు కలిసిపోయారు. దొంగ చీకటి మంచిగా కలిసిపోయారు. ఎట్లా పడతాం ఇద్దరిని? అదలు బదలు చేసుకున్నట్టే. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. కోరామా నేను పరిశాన్ అయినా చూసి, ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక పక్కకి వెళ్ళి? సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లా అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా. తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే, దొందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడ్ ఎక్కాలా, మళ్ళీ మీ నేరేడు కొండగాడను ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు, ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో, కేసీఆర్ లేకుండా చేయాలి. అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు. బీఆర్ఎస్ ఉండొద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మళ్ళా బోతు నియోజకవర్గంలో మీరు ఒకటే యాద పెట్టుకోండి, ఈ 2 ఏళ్ళు కొద్దిగా కష్టం ఉంటుంది, తప్పదు. ఉన్నకాడికి పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా గ్రామాలు బాగా చేసిండు, అద్భుతంగా. ప్రతి ఊరిలో ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక నర్సరీ, ఇంటింటి ముంగట చెట్లు మంచిగా బ్రహ్మాండంగా, నల్లా, ప్రతి ఊరిలో వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇవన్నీ పెట్టిండు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేదు, ట్యాంకర్ల నీళ్లు దిక్కులేవు. మొత్తం ఊరంతా గబ్బు పట్టించింది. ఇలా వాటిని బాగు చేసే ప్రయత్నం మళ్ళీ చేయాల్సింది మన సర్పంచులే. కాంగ్రెస్ సర్పంచులు ఏం చేయరు. వాళ్ళు ఎంతసేపు పైరవిలు తువాలా దులపాలా, అడవి ఆదిలాబాద్లో కూర్చోవాలి, ఈ పైరవి ఆ పైరవి పైసలు సంపాదించుడు, అదే పనిలో ఉంటారు. కానీ మళ్ళొక్కసారి కేసీఆర్ శిష్యులుగా మనమే గ్రామాల్ని కథానాయకులమై నడిపించాలి. మళ్ళీ తెలంగాణ ఆనాడు పల్లె ప్రగతి రూపంలో ఎట్లయితే అద్భుతాలు సృష్టించిందో, ఎట్లయితే 30% అవార్డులు ఢిల్లీలో కొట్టిందో, మళ్ళొక్కసారి మనమే ఆ పని చేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతూ, నేను అనిల్ అన్నకు నేను ఒకటే మాటిస్తున్నా, ఒక ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు అనిల్ జాదవ్ గారు, కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రలోభాలకు కూడా లొంగకుండా నికార్సుగా క్యారెక్టర్తో నిలబడ్డాడు. రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు అనిలన్నకు కూడా ఉంటుంది. అట్లాంటి మంచి నాయకుడిని కాపాడుకోండి అని చెప్పి మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, గెలిచిన ఇంకొక మాట లాస్ట్కు నాది, దయచేసి మనం సర్పంచులను పిలుచుకున్నాం, వాళ్ళని అవమానించద్దు. మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా లేడీ సర్పంచులు చాలామంది ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేసుకుందాం. తర్వాత ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఫోటోలు దిగేటోళ్ళు అటెన్క జర్రా కొద్దిగా ఓపిక. ఎందుకంటే నాకు తెలుసు పావుదొక్క 2 అవుతుంది, మీకు కూడా ఆగమాగం ఉంటుంది, కడుపులో గావరైటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ కొద్దిగా ఫస్ట్ లేడీసు, ఈ నూకుడు దొబ్బుడు మీద వాడు ఫోటోలు అవి అటెన్క. ముందు లేడీసు, సర్పంచులు, పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ముందు పంపిద్దాం. మీరు ఎన్నుకున్న వాళ్ళు జర్రా ఆగం చేయకూరి, మీద వాడకూరి, మమ్మల్ని ఆగం చేసి బేదారు చేయొద్దని చెప్పి కోరుతూ, మా యూనిస్ భాయ్ కూడా వచ్చిండు, ఆప్కా భీ తహ దిల్ సే मैं शुक्रिया अदा करता हूँ. जय तेलंगाना. जर्रा వాళ్ళు